సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. రొటీన్గా క్యాంపెయిన్ చేస్తే కిక్కు ఏముంటుందని కొత్త రూట్లో వెళ్తున్నారు. జనసేన నేతలు తమ అధినేతను గుర్తు తెచ్చే సినిమా టీంతో ప్రచారం చేస్తున్నారు. వినూత్న ప్రచారం గ్లాస్ గుర్తు అభ్యర్థులకు విజయం కట్టబెడుతుందా? తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. గంటలు గడుస్తూ ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతుంది. ప్రచారంలో ఎవరికి వారే తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గబ్బర్ సింగ్ మూవీ టీంతో జనసేన ప్రచారం చేయిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో 20 వార్డులుండగా 88 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీతో పాటు జనసేన అభ్యర్థులు బరిలో నిలిచారు. జనసేన అభ్యర్థి వినూత్నంగా ఆలోచించి ఆ పార్టీ అధినేత పవన్ నటించిన గబ్బర్ సింగ్ టీంని ప్రచార బరిలోకి దింపారు. జనసేన అభ్యర్థుల తరపున నిర్వహించిన ర్యాలీలో గబ్బర్ సింగ్ సినిమా టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నటుల సందడితో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. మీరు మా పవన్ కళ్యాణ్ లోకల్ వాళ్ళు కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ అని మా పవన్ కళ్యాణ్ సార్ మీరు అంటున్నారు. నేను మహేష్ అన్న అని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సారు ఏమేమి మంచి పనులు చేశాడో, ఒక్కపారి అక్కడ డిప్యూటీ సీఎం అయినా ఎన్ని మంచి పనులు చేశాడో ఆ విధంగా మీరు పోటీ పడుతున్నారు మా పవన్ కళ్యాణ్ సార్తోని. ఆ విధంగా మా పవన్ కళ్యాణ్ దాన్ని జవాబిస్తారు. మా పవన్ కళ్యాణ్ దేశ్ కా నాయకు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు. మీరు ఖాళీ తెలంగాణలో నిన్ను గుర్తుపడతారొచ్చు. బీసీసీ మహేష్ అన్న గారు నిన్ను ఖాళీ తెలంగాణలో గుర్తుపడతారొచ్చు, మహారాష్ట్రలో ఇలా గుర్తుపడతారు, కేరళలో కూడా గుర్తుపడతారు. ఓన్లీ ఆర్టిస్ట్ హీరో అనవచ్చు. మీరు హీరో విధంగా కాదు, మా సార్ మంచి పనులు ఆంధ్రప్రదేశ్ దాన్ని బట్టి గుర్తుపడతారు. జనసేన అభ్యర్థికి మద్దతుగా ఆ టీం అంత్యాక్షరి పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒక్కసారి జనసేన పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చి గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే ఇక్కడా చేస్తారని చెబుతున్నారు. ఈ అమూల్యమైన ఓటు గాజు గ్లాస్కు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎలా అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. అదే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తీసుకొని ముందుకు వస్తున్నారు. గజ్వెల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. మా సుమలత గారికి, స్వాతి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి గబ్బర్ సింగ్ మూవీ టీం ప్రచారంతో జనసేన అభ్యర్థులకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.